ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరేమో మ్యావిగన్ అనేసి చెప్పేసి వెళ్ళిపోతురే. అప్పటి నుంచి టీడీపీ జనసేన నాయకుల్లో ఒకటే అలజడి. ప్రెస్ మీట్ ముందు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టేసి వెళ్ళిపోతున్నారు. ఒకవైపు జగన్ ఏమో పేపర్స్ ఇన్ని పెట్టుకుంటాడు, డాక్యుమెంట్స్ మొత్తం చూపిస్తాడు, ఇదిగో ఇలా అలా అని చెప్పేసి మొత్తం ఎవిడెన్స్తో సహా డేటాతో సహా మాట్లాడతాడు. ఆపోజిట్ వాళ్ళు డేటా చూపించి కౌంటర్లు అయితే ఇవ్వరు. జగన్ వాడు వీడు, జగన్ ఇది, జగన్ అది, జగన్ 11 సీట్లు, జగన్ 1 సీటు, వచ్చేది మాదే, మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం, ఇవే సూళ్ళు కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు. జగన్ చాలా స్పష్టంగా చెప్పాడు, అమరావతి రాజధానిగా ఉంటే ఇదిగో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలా, అది ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు, ఆల్రెడీ 12 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, భవిష్యత్తులో కూడా దానికి రూపురేఖలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఏ విధంగా దోపిడీ జరుగుతుంది, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నారు, లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. అమరావతి అనేది ఒక దోపిడీ దందాలకు ఒక అడ్డాగా మారిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మ్యావిగన్ అయితే ఇదిగో ఈ 3 ప్రాంతాలు, ఆల్రెడీ ఈ 3 ప్రాంతాల నుంచే పైసలు కూడా జనరేట్ అవుతున్నాయి, రాష్ట్ర ఖజానాకు కూడా వస్తున్నాయి. సో ఈ 3 ప్రాంతాలను కంబైన్ చేసుకున్నామంటే, ఈ 3 ప్రాంతాలను కొంచెం డెవలప్ చేసుకుంటే, ఒక కారిడార్ నిర్మించుకుంటే అదే ఒక మ్యావిగన్గా తయారైపోతుంది. 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతోనే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ 3 ప్రాంతాలను కలిపేస్తే అది చాలా గొప్పగా ఒక పెద్ద రాజధానిగా అవతరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి మా వైసీపీ కట్టుబడి ఉంది, రాబోయే ఎన్నికల్లో మేము మేనిఫెస్టోలు కూడా పెడతాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన అలా చెప్పి వెళ్ళాడో లేదో, అయ్యో నా సామిరంగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇంకా నోటుకు వచ్చేట్టు వాగుతూ పోతున్నారు తప్ప డేటాతో ఎక్కడా కానీ కౌంటర్ ఇవ్వడం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇవ్వలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా లాభ నష్టాలు, భవిష్యత్తులో సంభవించే పరిణామాల గురించి అంతగా ఆలోచించారనే అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. తాను ఏది అనుకుంటే అదే చెబుతాడు, అదే తన నోటి వెంట పలుకుతాడు అన్న నానుడి కూడా ప్రజల్లో గట్టిగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసి తీరుతాడు అన్న ఇది కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో ఆ మ్యావిగన్ గురించి మాట్లాడిన తర్వాత అసలు అది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయిందిలే. మ్యావిగనే తమ రాజధాని విధానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే తమ ఎన్నికల ఎజెండా, అంతేకాదు మేనిఫెస్టోలు కూడా పొందుపరుస్తామని చెప్పేసి ప్రకటించారు. అంతే, జగన్ మ్యావిగన్ ప్రకటన చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా స్పందనలు వస్తున్నాయి, జనసేన నుంచి కూడా వస్తున్నాయి. కానీ బీజేపీ నుంచి అయితే ఎవరు మాట్లాడడంలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యావిగన్ అంటే తనకు అర్థం కావడం లేదు అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. ఇంకా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు తప్ప డేటాతో ఎక్కడా కానీ కౌంటర్ చేయలేదు. విశాఖపట్నానికి చెందినటువంటి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు దీని మీద ట్వీట్ చేస్తూ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 1 సీటే వస్తుంది అని చెప్పేసి ఆయన జోస్యం చెప్తున్నాడు. ఆయన ఏమైనా జ్యోతిష్యుడా? అందుకు తనదైన లాజిక్ కూడా చెప్పాడు. 3 రాజధానులు అన్నప్పుడు ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మ్యావిగన్ పేరుతో ఒకే రాజధాని నినాదంతో ప్రజల్లోకి వెళ్తే 1 సీట్ అయినా వస్తుందో లేదో అని చెప్పేసి సెటర్లు వేశారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కీలక అంశాల్లో జగన్కు స్థిరత్వం లేదు అని చెప్పేసి గంటా గారు విమర్శలు చేశారు తప్ప, ఇదిగో అమరావతి అయితే ఎలా ఉంటుంది, ఇదిగో మ్యావిగన్ అయితే ఇంత ఖర్చు అవుతుంది, ఇది పరిస్థితి అని చెప్పేసి ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి లేదు అసలు, టీడీపీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ. అయితే గంటాతో పాటు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు వైసీపీ నుంచి కూడా గట్టిగానే రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. అమరావతి ఏకైక రాజధాని అన్న తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారయ్యా? ఎన్ని సీట్లు ఇచ్చారు? కేవలం 23 సీట్లే ఇచ్చారు. అది మర్చిపోయారా? ప్రజలు కేవలం అభివృద్ధినే కాకుండా అవినీతి, అక్రమాలు లేని పాలన కోరుకుంటున్నారు. మొత్తానికి
మ్యావిగేన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పీల్చాలంటే రాజకీయ బాంబు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. రానున్న రోజుల్లో ఇదే అంశం మీద మరింత వాడివీడి రాజకీయాలు జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరైనా కౌంటర్ చేయొచ్చు, డేటాతో ఎవరైనా కౌంటర్ చేయొచ్చు. ఇదిగో అమరావతి అయితే ఆల్రెడీ డెవలప్ అయింది, అన్ని కట్టలు కట్టేసాము. మ్యావిగన్ అయితే ఇదిగో ఇది చెత్త, ఇది మొత్తం, ఇది అది బొంగు భూషణం అని చెప్పేసి చెప్పుకోవాలి, అంతే కదా. అవి చెప్పరు. జగన్ వాడు, జగన్ వీడు, జగన్ 11 సీట్లు, జగన్ 1 సీటు, జగన్ గతంలో 3 రాజధాని అన్నాడు, ఇప్పుడు మళ్ళీ మ్యావిగన్ అంటున్నాడు. ఏంది ఇదే మాకేం అర్థం కాలేదు. ఈ కౌంటర్ ఇస్తారు తప్ప డేటాతో మాట్లాడచ్చు కదా. ఏమైపోతుంది? ఆ మాత్రం సబ్జెక్ట్ లేదా? సబ్జెక్ట్ అయినప్పుడు ఎందుకు మళ్ళీ కౌంటర్లు ఇవ్వడం?